మీ అందరికీ మ్యాటర్ చెప్పాలి. అర్జెంట్ గా ఈ వీడియోకి లైక్ కొట్టని కొట్టిసి ఉంటారులేరా. నువ్వేటో మ్యాటర్ చెప్పు ముందు. నువ్వు ఆగరా. ఏంటి మీరు అందరూ ముందు సబ్స్క్రైబ్ చేయండి చెప్తాను. మన ఫిల్మ్ ఏమోజీ చూస్తున్న వాళ్ళు అందరూ మంచిలేరా, చేస్తే ఉంటారులే. నువ్వు మ్యాటర్ ఏంటో చెప్పు ముందు. మ్యాటర్ ఏంటంటే నేను మా మధు డాడీ చిన్నప్పుడు స్కూల్లో చేసిన అవ్వదు ఎంత అంత కాదండి. నిక్కర్లు వేసుకొని నాన్న కచ్చాలంతా చేస్తాం. మా ఇద్దరి మధ్య ఈ బబుల్ గమ్ బాండ్ ఎలా ఏర్పడిందో తెలియాలంటే మీరు మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ ఇప్పుడే చూడాల్సిందే. నిజమే, ఆ పొట్టు పొడుతుడో బలిగాడు మా ఇద్దరు లైఫ్ లోకి ఎలాగొచ్చారో కూడా అందులో చూసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీద నా చిన్నప్పుడు ఇంకా క్యూట్ గుండివ్వండి. ఆడ అలాగే అంటాడు గానీ మన ఫిల్మ్ ఎమోజీ ఛానల్ ని సపోర్ట్ చేసినట్టే మా మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. పాత జ్ఞాపకాలన్నీ క్యూట్ గా గుర్తు చేస్తాం. ఆల్రెడీ కొన్ని వీడియోలు రిలీజ్ చేసాం, మీరు వెళ్ళి చూసి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి. మీ అందరి ప్రేమ వల్ల పూరి జగన్నాథ్ యాత్ర కూడా చాలా బాగా అయిపోయిందండి. జై జగన్నాథ్. ఆషాఢం అవగానే వచ్చి అమ్మా నువ్వు ఉంటేనే మన ఇంటికి కల. రోజు ఫోన్ చేస్తూ ఉంటే నేను కలవకుండా ఒక నెల ఎలా గడపాలో ఏంటో. ఈ ఆషాఢం అనుభవించడం కన్నా చావడం మంచిది అనిపిస్తుంది నాకు. అయ్యో ఏంటి బేబీ అలా అంటావు? కొత్తగా పెళ్ళైంది, నిన్నేమో ఆషాఢం అంటూ మీ పుట్టింటికి తీసుకెళ్లిపోయారు. పక్క పక్కన ఉండాల్సిన వాళ్ళు ఎవరికి తెలియకుండా ఇలా పార్కుల్లో కలవాల్సి వస్తుంది. బేబీ నువ్వు మీ అమ్మగారుల ఇంటికి వెళ్ళి ఒక్కరోజు అయిందో లేదో దశాబ్ద కాలం అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఒక్కనే కదా బేబీ, సాంప్రదాయాన్ని గౌరవించి అడ్జస్ట్ అవ్వాలి. ఏం సాంప్రదాయం ఏంటో, అందుకే నాకు తెలుగు క్యాలెండర్ నచ్చదు. ఎందుకు? కొత్తగా పెళ్ళైన వాళ్ళని విడదీసి ఒక నెల ఉన్నాను. ఆషాఢంలో అత్త కోడలు ఒక దగ్గర ఉంటే గొడవలు అవుతాయంట కదా. సీతం కోసం గొడవ పడతారు కానీ సీతతో ఎవరు గొడవ పడతారు చెప్పు. బేబీ ఏటర్ నాన్న ప్రసాద్ సడన్ గా ఇలాగొచ్చా? మరి నువ్వు వారం చూసుకుని రావడానికి మీ ఇల్లు కూడా ఏంటి? గోపురం ఒకటి తక్కువ గానీ ఈ ఇంటికి ఏంటి తక్కువ నాన్న? మూపురం తక్కువని నిన్ను ఇద్దాంలేం కదా బావా. ఈ ఎంఆర్ఓ గారు పంచలే వేస్తున్నారు. నీలాంటి పంచలేటర్ నాన్న. ప్యాంట్ లో పాము బిల్ల వేసినా భరిస్తాం. వేసే నువ్వు వేసే. ఏరా తమ్ముడు బాగున్నావా? లోపలికి రారా. మరి ముంతతో ఎవడో ముఖం మీద గుద్దినట్టే పెట్టరు నాన్న ముఖం. పెళ్లికెళ్ళ పోయి 10 ఏళ్ళు అయినాడు మొహం ఇంకెలా ఉంటుంది? ఈడు మళ్ళీ మొదలెట్టేసాడు. నానా నువ్వు ముందు నిమ్మకాయ నీళ్ళు తాగి చల్లబడి. మా అక్కని ఆషాఢానికి ఎప్పుడు పంపిస్తున్నావు బావా? ఆషాఢ మాసాలు అడుగు పెట్టాలి ఇవన్నీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రా నాన్న. అరిగిపోయిన పెళ్లి కేసెట్ వాళ్ళు మాలాటోళ్ళకి కాదు. మరి నువ్వు కొత్త అయితే ఏంటి పాత అయితే ఏంటి అందరూ పంపిస్తున్నారు, నువ్వు కూడా పంపించాల్సిందే మా అక్కని. నాన్న ప్రసాద్ ఇలా దగ్గర ఏంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు లెక్క వేర్రా నాన్న. వాళ్ళు మంచి ఊపు మీద ఉంటారు. ఆ ఊపులో ఈ ఆషాఢ మాసంలో గెలిచారనుకో ఇక్కడి నుంచి 9 నెలలు అంటే రోకళ్ళ పగిలే రోహిణి కార్తెల్లో పిల్లలు పుట్టేస్తారు. ఆ వేసవ తాపానికి పిల్లలు తట్టుకోలేక ఇబ్బంది పడతారని ఈ నెల హాలిడే ఇచ్చారు నాన్న మన పెద్దలు. అది కాక ఇది ఉడుకులు మొదలయ్యే టైం. కుర్రోళ్ళందరూ వంశోద్ధారక పనుల్లో నిమగ్నం అయిపోయారనుకో పొలం పనులు ఆగిపోతాయని వాళ్ళకి ఏ డైవర్షన్ లేకుండా పిల్లల్ని పుట్టింటికి పంపించేస్తారు. అలా ఆషాఢం అయిపోయాక మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేస్తాడు. అర్థమైందా? మరి నువ్వు నాకెలా తెలుస్తే ఇవన్నీ? నేను ఒక ఇంటి వాడిని అయితే కదా తెలుస్తాయి. ఈ ఇల్లు ఉంది కదరా నాన్న. ఊపొస్తా నీతో సరసాలు ఆడాలా అయితే? వినడానికి ఏదోలాగా ఉందరా నాన్న. ఇప్పుడు నీకేం కావాలమ్మారి? నాకు అర్జెంట్ గా ఒక అత్త కావాలి. నాన్న ప్రసాద్ ఏమైంది బావా? ఎంత నీకు పిల్లలు దొరకట్లేదని వయసు అయిపోతుందని పిల్ల తల్లులకు చిట్ అయిపోయావా? ఈ మాట మీ అక్క విన్నదనుకో రోకల పండుతో నన్ను గుబుక్కుమని గుద్దేస్తుందా మరి. మరి నేను అంటుంది పిల్లనికి అత్త కావాలని. ఓహో నేను ఇంకా డైరెక్ట్ గా పిల్ల తల్లినే పేటలెక్కించమంటావేమో అనుకుంటున్నాను. నీ బాధ నాకు అర్థమైందిరా తమ్ముడు. నాకు మాత్రం ఆచాడంలో భార్యని దొంగచాటుగా కలుసుకుని ఉండదా? మా అత్తగారింట్లో అడుగు పెట్టాలని ఉండదా? ఇవన్నీ జరగాలంటే నాకేం జరగాలో మీకు తెలీదా? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? ఎన్నిసార్లు తీస్తావురా నాన్న ఈ పెళ్లి గోల? మా ఇంట్లో పిల్లలు గోలగోల చేయాలంటే పెళ్లి గోలు తీయాలి కదా బావా. మా తమ్ముడేమో ఆస్తి పేపర్లు అడిగాడు ఏంట్రా నాన్న, పెళ్లి చేయమంటున్నాడు అంతేగా. అదేమన్నా పాయసం ఏంటారు నాన్న. ఈడు వచ్చి చైర్లో కూర్చోగానే కప్పు తెచ్చి ఇచ్చడానికి. పాల పొక్కలు తడిన వయసు నుంచి తల మీద విగ్గులు పెట్టుకునే వయసుకు వచ్చాను. ఇంకెప్పుడు చేస్తావు బావా నాకు పెళ్లి? ఈ రోజు ఏదో చేసి వాడి గోల్ తేలకపోతే నీకు దబడి దిబడేరా నాన్న. పెళ్లి చేస్తావో నోరు మూయిస్తావో నీ ఇష్టం. ఇట్స్ ఏ 2 or die సిచ్యువేషన్. అలా కాదురా నాన్న భాగ్య. కర్ణుడికి శాపం ఉంటే
దుర్యోధనుడు ఏం చేయగలి చెప్పు. స్వయంవరం పెట్టమను. నానా ప్రసాద్ ఈ ఎంఆర్ఓ కాబట్టి బతికిపోయారు నానా. లేదండి నా మడత మంచం మధ్యలో పెట్టి నొక్కిద్దినా. నీ పెళ్లి నా సాగుకు వచ్చేటట్టు ఉంది. నువ్వు మరీ నువ్వే అన్నావు కదా బావా, మొక్క నిండా గుంతలున్నా పర్లేదు, గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలా అమ్మాయిలు వచ్చేస్తారని. రైట్ గా ఉండాల్సింది నీ కళ్యాణ్ రేఖ సమోసాల సమస్యలతో మడతడిపోయినట్టుందిరా నాన్న. దానికి నన్నేం చేయమంట? నువ్వు మరీ నువ్వే ఒక ఆడపిల్లని కనీసం ఉంటే బాధ ఉండకపోతుంది బావా. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ పై బ్రహ్మరా నాన్న. మనం ఏం చేయలేం. నువ్వు మరీ ఏదేమైనా నాకు అర్జెంట్ గా అత్త కావాలంతే. అదేమన్నా అమృత పని అట్టుపండేటరు నాన్న. నువ్వు అడిగిన వెంటనే నీ చేతులు ఎట్టడానికి. అత్తని చూస్తావా, మా అక్కని పట్టుకెళ్ళిపోమంటావా? ఆషాఢం పెళ్లికి హాలిడేరా నాన్న. ఈ ఒక్క నెల ఓపిక పట్టే మళ్ళీ వేట మొదలెట్టేద్దాం. ఇప్పుడు నాకు అత్త కావాల్సిందే. శ్రావణ మాసంలో తాంబూలం పుచ్చుకోవాల్సిందే. నానా ప్రసాద్ ఈ కొత్త పెళ్లి కొడుకు మర్యాదలు చూసి మురిసిపోతున్నావు కానీ ప్రెసెంట్ సమాజంలో సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదా? మరి నువ్వు ఇంకా సేఫ్ కొన్నావు చెప్పాలంటే కోరుండి నీ ఆయుష్ మీద అనుభవం వేసుకోకరా నానా. నువ్వు మరీ బావా, నీకు పెళ్లి అయిపోయింది కాబట్టి నేనే చెప్తా. ఆఫీస్ లో ముచ్చట తీరిన అమ్మారు అంటుంటే తన తీసి ముత్తోట్లో తాకట్టు పెట్టేలా ఉంది. ప్రశాంతంగా ఉన్నాడు చూస్తే మనుషులు కరికాలు నువ్వు చేస్తుందిరా నాన్న. నువ్వు తొందరపడి కోక్కోకే. నువ్వు మరీ ఏడ్చిగా మరి. నాకు అత్త కావాలి. నువ్వు మాట మాటికే అత్త అనకరా నాన్న. ఏదో తేడా ఉంది. ఎంత చెప్పాక కూడా నీకు అర్థం కాలేదంటే నీకు విశ్వరూపం చూపించి గీతను బోధించాల్సిందే. రారా నాన్న ఇలా లోపలికి రా. ఏంటి బావా ఇది? పూతరేకులరా నాన్న. ఇదేంటి మరి ఇలా దూలు పెట్టేసాయి? వాటిని దులుపుతేనే నిజాలు కనిపిస్తాయి. న్యూస్ పేపర్లు ఇవెందుకు బావా ఇప్పుడు? నీకు కొన్ని నగ్న సత్యాలు చూపిస్తే గానీ నీకు జ్ఞానోదయం అవ్వదు. మరి ఈ న్యూస్లు చూసిన తర్వాతైనా నీకు పెళ్ళంటే ఆలోచనతో కూడిన వణుకు వల్ల వచ్చిన భయం ఏర్పడుతుంది. మరి ఇది చూడరు నాన్న ప్రసాద్. ఇవి గత సంవత్సరం కాలంలో మగజాతి మనసును మార్చిన సన్నివేశాలు. మరి చూడు చూడు. తేదీ 24/5/2025. తన ప్రేమ వ్యవహారానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడి సహాయంతో భర్తను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టిన భార్య. చూసేవారా నాన్న అఘాయిత్యం? ఒక్కసారి ఊహించుకో. మరి ఇలాంటి వైఫ్ గారిని కొత్త నైఫ్ తో వేసేస్తుంది. అది మ్యాటర్. దీన్ని బట్టి నీకేమర్థమైంది? పెళ్లి సార్లు ఫ్రిడ్జ్ పెట్టద్దని చెప్తాను బావా. ఇదేటర్ నాలా పిడుగు పడుతుంది బయటకు వెళ్ళొద్దంటే గొడిగేసుకుని వెళ్తానంటున్నా. ఇదిగా ఇంకోటి సైడ్ తేదీ 11/4/2024. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయనవ్వట్లేదని పెళ్ళైన ఏడాదికే విడాకులే. వర్ణం కింద 2 కోట్లు అడుగుతున్న భార్య. నా జీతమే 30,000 రా బాబు అని లబోదిబం అంటున్న భర్త. చూసేవారా నాన్న ఘోరం? ఇలా అయితే నువ్వు ఆఫీస్ లో చేతులు తట్టుకోవడం కాదు, ఏకంగా ఒళ్ళే తడిపించుకోవాలి. ఒక్కసారి ఊహించుకో ఇలాంటిది కానీ నీకు వస్తే పరిస్థితి. ఇప్పుడు ఏంటంటారా నాన్న? నీకు వచ్చిన 50,000 60,000 నువ్వే సుఖంగా అనుభవించడం మంచిది కదా. నువ్వు మరి దాంట్లో ఏముంది బావా, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇద్దరం కలిసి వీడియోలు చేసుకుంటాం. ట్రిగ్నోమెట్రీతో కొట్టానంటే జామెట్రీ బద్దలైపోతున్నా నాన్న నీకు. ఎందుకు బావా అంత పాపం? మరి లేకపోతే జాబ్ మానేసి డాన్సులు చేస్తానంటే నాన్న. ఈ జీవితమే ఒక రంగస్థలం, అందులో డాన్సులు వేస్తే తప్పేంటి? నీకు ఇలా కాదురా నాన్న. కేరళ కుట్టి స్టోరీ తెలియాల్సిందే. తేదీ 23/10/2023. వేరే కాపురం పెట్టమని అడగలేక ఉమ్మడి కుటుంబంలో ఉండలేక ఒక్కొక్కరికి విషం పెట్టి వరుసగా చంపిన వెళ్ళాలి. పెళ్లి చేసుకుని లైఫ్ ఇస్తే ఫ్యామిలీ లైఫ్ ని తీసిందిరా నాన్న. ఇలాంటిది కానీ నీ లైఫ్ లోకి వస్తే నువ్వు తప్ప మేము ఎవరు మిగలవురా నాన్న. అటు చూడు. ఇంకా నేను చెప్పాల్సిన లెక్కలు చాలా ఉన్నాయా? మరి నీ పిల్లంక మమ్మల్ని బలి చేస్తావా చెప్పు. నువ్వు మరి అలా ఎందుకు చేస్తాను బావా? అమ్మయ్యా, పెళ్ళైన వెంటనే వేరే కాపురం మీటింగ్ చేస్తాను. ఇంటికి వచ్చే ముందు బి పాజిటివ్ బ్లడ్ ఏమైనా తాగి వచ్చి పెట్టరు నాన్న. కౌరవుల్లో నీలాంటి ఉండుంటే అసలు కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదేమో. నువ్వు మరి ఎవరో 2-3 ఏదో చేశారని ఆడవాళ్ళందరినీ అలా అనడం తప్పు కదా బావా. తాగుబోతు భర్త హింసను భరిస్తున్న భార్యలు, అత్త మామ వరకట్న వేధింపులు సహిస్తున్న మహిళలు ఎంతమంది లేరు చెప్పు. అందుకే గుణం చూసి పెళ్ళని వెతుకంటే కట్నం ఒక సంబంధం చెడగొట్టావు. నిన్ను కన్విన్స్ చేయడం కంటే నీకు పెళ్లి చేయడమే ఈజీ. అయితే వెంటనే వెళ్ళి అత్తని తెచ్చే బావా.
భోజనాలకి వెళ్దాం అంటే ఎవడో ఫంక్షన్ లెట్టేట్రా కోటా బియ్యం తిని తిని దవడలు లాగేస్తున్నాయి. అంత బాధపడే బదులు 100 ఎట్టు బిర్యానీ కొనుక్కొని తినొచ్చు కదరా. అంత రుచి రాదురా. నువ్వు పెడతానంటే చెప్పు, నేను తింటాను. నీకు పెట్టింది నేను ఏ సీటీ పాట కట్టుంటే ఈ పాటికి లక్షాధికారిని అయిపోతున్నా. ఏంటి ఫ్రెండ్స్ పెట్టింది కూడా లెక్కలేస్తున్నావు నువ్వే. ఈ మధ్య నువ్వు కూడా పుడతకాళ్ళ తయారవుతున్నా. ఇంక పగిలిపోద్దు నీకు. మీ ఇద్దరు గుద్దులు ఆడుకొని మధ్యలో నా పేరు తెస్తావేటి? ఏదో ఎగ్జాంపుల్ కింద చెప్పాను పుడతా. అంత ఆవేశం ఎందుకు నీకు? కోసం టెస్ట్ వేసుకొని కూర్చుంటావు. మళ్ళీ మమ్మల్ని లంచడం ఒకటి. అది కాదురా పుడతా. నెల క్రితం 3-4 పెళ్ళిలోనే అయిపోయాయి రోజుకి. ఇప్పుడు ఒకటే అవ్వట్లేదే. పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోవట్లేదా, లేకపోతే అవ్వాల్సిన వాళ్ళందరికీ అయిపోయా? పెళ్ళిళ్ళు అంటే ఆర్కే బీచ్లు పల్లీలు అనుకున్నావేట్రా? ఎప్పుడు పడతా ఇప్పుడు ఏపిడండి. పెళ్ళిళ్ళు ముహూర్తాలు చూసి ఆడతారా? వెరైటీలు చూసుకొని భోజనాలకు వెళ్ళినోడికి ముహూర్తాల కోసం ఏం తెలుస్తుందిరా? అంటే ఏంట్రా, మంచి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్ గా షష్టిపూర్తి వరకు వచ్చేస్తున్నారా? పసుపుపేటలు ఆరకముందు కోటి మెట్లు ఎక్కుతున్నారు మామిడాకుల కోసం. ఆ మాత్రం దానికి ఎప్పుడు చేసుకుంటే ఏంటి? నువ్వు దుబ్బు తినడానికి ప్రతిరోజు ఎవడో పెళ్లి చేసుకోలే. మామిడాకులు మామిడి పళ్ళని చోలు చెప్తాను. అది కాదురా, మాటల మధ్యలో సమాజం ఎడిపోతుందని భావ ఆవేశం తన్నుకొని వచ్చింది. నీ బావ ఆవేశం భోజనాల కోసమే కదా. అయినా ఇది ఆషాఢంరా, హాలిడే మంత్ ఫర్ మ్యారేజెస్. అయితే ఈ నెల విందు భోజనాలు లేనట్టేనా? ఓ పని చేయరా, కాటికి కాలు చాపుకొని కూర్చున్నావు ముసలోని చూసేసి. ఆయన 11వ రోజు పెద్ద కార్యం రోజు కూర్చొని మెక్కుతుగా. అలా చేస్తే పెద్ద కార్యం నాడు కాదు, రాజమండ్రి జైల్లో చెప్పకూడదు తింటాడు. నీకు మూతి కుట్టేస్తాను పుడతా. వన్య మాస్టర్ కాల్ చేస్తున్నాడేట్రా? ఇంకెందుకు లేటు, ఎక్కడైనా భోజనాలు ఉన్నాయేమో అడిగి. నీ పుట్టిన కొడక చెప్తాను నీ పని. సార్ చెప్పండి సార్. హలో, ఎక్కడ ఉన్నారు నాన్న? మా మనసులు మాల్దీవ్స్ లో ఉన్నాయి, మేము విజయనగరంలో ఉన్నాం సార్. ఆల్రెడీ నా మూకుడు మాడిపోయి ఉందిరా అలా. నీ విజ్ఞాన ప్రదర్శనలు చూపించేవాళ్ళుగా నీ అగాయిత్యాలన్నీ సీడీ చేసి మీ నాన్నకోటి కామెడీ నాన్నకోటికి పంపించగలను. ఏదేట్రా ఫోన్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు? ఏటా నా జీవిత చరిత్రకు రచయిత అయిపోతాడట, కాపీ రేట్ అడుగుతున్నాడు. నువ్వు గొప్ప స్వాతంత్ర సమరయ్యే. నీకు జీవిత చరిత్ర, మళ్ళీ దానికో రచయిత. మైక్ మూసి ఏటు ముసుముసులాడుతున్నారు నాన్న. మూకుడు మాడిపోయింది అన్నారు కదా సార్, ఏటు వండారని ఆలోచిస్తున్నాను. సాయం కోసం కాల్ చేశాను కాబట్టి నిన్నేం అనలేకపోతున్నాను మరి. చెప్పండి సార్, మీల్స్ పార్సల్ తెచ్చిమంటారా? తిండి సాయం కాదురా నాన్న, చిన్న మాట సాయం. మాట సాయమా? మేమేట్ చేయాలి? మా బామ్మర్ది ప్రసాద్ ఉన్నాడు కదరా నాన్న. తెలుసు సార్, మెడ ఈస్ట్కి తిప్పి సౌత్ లో మాట్లాడతాడు అతనే కదా. ఆడారా నాన్న. ఆయనకి ఏటైంది? ఏం చెప్పమంటారా నాన్న, మ్యాథ్స్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను కానీ ఆ లైఫ్ లో కొన్ని సాల్వ్ చేయలేకపోతున్నానా మరి. ఏమైంది సార్? మా బామ్మర్ది పెళ్లి పెళ్లి అన్న పీకల మీద కూర్చుంటున్నాడా మరి. గవర్నమెంట్ జాబ్ వచ్చినా పిల్ల దొరకట్లేదు. సమాజం బాగాలేదురా పెళ్లి వద్దురా అంటే వినట్లేదు. పోనీ కనీసం ఆషాఢ మాసం వెళ్ళేదాకా ఆగరా అంటే లేదు లేదు, శ్రావణంలో నేను అత్తగారింట్లో అడుగు పెట్టాలంటే ఆషాఢ మాసంలో పెళ్లి చేయాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నాడు. ఆడికి పెళ్లి చేయకపోతే మా భాగ్యం నాకు పెళ్లి చేస్తానంటది. మీకు పెళ్లి చేయాలన్నా ఇంకొని ఎలాగాలి కదా సార్? అందరూ ఎద్దు కొమ్ములు పట్టుకుంటే నువ్వు తోక పట్టుకుంటావేట మరి. పెళ్ళి అంటే మీ నాన్న నీకు రోజు చేసే పెళ్ళ మరి. బెల్ట్ బీటింగ్ అదైతే ఈ వయసులో మీ బాడీ తట్టుకోలేదు సార్. అసలుకే భాగ్యం మేడం దెబ్బ తాపి మేస్తారు దెబ్బలాగా ఉంటదని చెప్పారు. అందుకేరా నాన్న ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించండి. ఏం చేయమంటారో చెప్పండి. భయపెడతారో బాధ పెడతారో తెలియదు కానీ అందాక నోటి నుంచి పెళ్ళన్న మాట ఆగిపోవాలి అంతే. ఓ అంతేనా? మాకు వదిలేండి సార్, మేము చూసుకుంటాం కదా. మరి మాకు ఏదైనా ఇచ్చుకుంటారా? గురుదక్షిణ కింద జమేసుకొని పుణ్యం అంతా మీకు ఇచ్చేద్దాం లేంటారు నాన్న. ఏడు చేసుకోమంటారా పుణ్యాన్ని? తీసుకుంటానండి, బ్యాంక్ లోనే తాకట్టు పెట్టుకోరు నాన్న. నో అబ్జెక్షన్ నాకు. సర్లేండి వస్తున్నాం. ఏట్రా మూడు పిల్లలాగా అంతసేపు మాట్లాడుకున్నారే? వాళ్ళ బామ్మరిది బుర్రకేదో వైరస్ సోకిందట, దానికి ఎలిగిసి బయటికి తీసేమంట. ఏంటి ఇలాంటి వాటికి కాంట్రాక్ట్ ఇచ్చేంత టాలెంట్ ఉందా మనకి? ముందు పనికి బెత్తం ఏంటట? పుణ్యం అట, తీసుకో. దానికి బదులు కొంచెం పకోడీ ఇచ్చినా బాగుండు. రెండరా నాన్న, ఏటెళ్ళకి వచ్చారు? అదే సార్, మీరే కదా రమ్మన్నారు. అలా కినబడేలాగా అనకరా నాన్న, డౌట్ వచ్చింది. ఏం లేదు సార్, మీ బావగారు ప్రసాద్ గారు వచ్చారు కదా, చూసి వెళ్దామని వచ్చాం. మరి ఎంఆర్ఓ అయిపోయాక మా ప్రసాద్ గారు ఏం చేయ మారిపోయిందిరా నాన్న. పెద్దోళ్ళతో పరిచయం ఆపదలో ఆదుకుంటది కదా సార్. ఈ రోజు ప్లాన్ లేటర్ నాన్న. మీ బావమధ్య బ్రెయిన్ వాష్ చేయాలని మీరే కదా సార్ చెప్పారు. ఆడమని చెప్తావేట్రా? సారీరా, ఈ మధుగాడి పక్కన తిరిగి తిరిగి ఆడినోడితో నాకంటుకుంది. నీ పక్కన తిరగడానికి ప్రభాస్ వస్తాడు మరి.
ప్లాన్లు అంటే ఏముంటాయి సార్? అలా సుజాత నూడిల్స్ తినేసి పెద్ద చెరువు గట్టు మీద కూర్చొని కష్టసుఖాలు చెప్పుకోవడం అంతే. అలా మీతో పాటు మా అమ్మారు ప్రసాదం కూడా తీసుకెళ్ళంటారు నాన్న. ఎప్పుడు వచ్చినా ఇంట్లోనే కాలం గడిపేస్తాడు. మరి నువ్వు వీళ్ళతో నేనెందుకు బావా? మన వాళ్ళు గొప్ప సరదా మనుషులు నాన్న. సరదా వెళ్ళరా చెప్తానే. పర్లేదు రండి ప్రసాద్ గారు, ఏజ్ గ్యాప్ అని ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు. మరి అలాగే లేదు, నేను కూడా మీ ఏజే. పదన వస్తాను. సూపర్ రా నాన్న. అలా తిరిగి రండి. వచ్చేటప్పుడు కొత్త ప్రసాదం తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. ఆ, ఇప్పుడు చెప్పండి ప్రసాద్ గారు. మరి ఏం చెప్పాలి? కళతో నిండిపోవాల్సిన మీ ముఖం కళతో వాడిపోయింది. దానికి కారణం ఏంటా అని. రోజులు గడుస్తున్న కొద్దీ చిగురు మొగ్గ అవుద్ది, మొగ్గ పువ్వు అవుద్ది, పువ్వు వాడిపోద్ది అంతే. అందులో చెప్పడానికి ఏముంది? మీ విచారమైన ఫేస్ వెనక ఏదో విషాదం ఉందని మా బల్లి శాస్త్రం చెప్తుంది. ఎరా బల్లి,